అదే అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేది వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే ఎంత వచ్చింది. 3,000 రూపాయలు. ఎంత 500 600 మీరు బేరాలు ఆడినట్టు. 3,000 అండి. ఇంకొక 3,000 రైటింగ్. ఫోన్ ఇట్లండి ఇన్ఫార్మ్ చేస్తాం మేడం గారు. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచి 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. కొబ్బరి నల్ల నువ్వులు 400 వేరుశనగ 500 బిల్లు. 500 బిల్లు ఏంటి బిల్లు వేస్తే వేసారు, కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేది వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే ఎంత వచ్చింది. 3,000 రూపాయలు. ఎంత 500 600 మీరు బేరాలు ఆడినట్టు. 3,000 అండి. ఇంకొక 3,000 ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని ఒక 10,000 వాళ్ళకి ఇక్కడ పనిచేసాం. మనిషికి 5,000. ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? రామ్మా. చేతికి నేను అందిస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి, దేనికి మంచిదని కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అంటే అవి ఎందుకు మంచి చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి, ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనెమో బాడీ వాష్కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవునమ్మా. వేరుశనగ అనేది మనకి ఫస్ట్ నుంచి వేరుశనగ అనేది కొంచెం లైట్గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే, ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది, ఎవరు తెలుసా? వారు మేడం గారు. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, నాచురల్గా పండించినవి. అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరువుతోనే డైరెక్ట్ తీసుకొస్తున్నా. 2 బొప్పాయిలు
అటెళ్ళమ్మా అటెళ్ళు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. ఇంకో కవర్ తీసుకోమ్మా, ఇంకో సంచి తీసుకో. దానికి కూడా ఎంత కొంచెం ఇవ్వండి. ఒక్క కాగితం చాలు, ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా. ఓకే బూ, యా, సరేనండి. బాయ్. సొరకాయ ఇది రెండు బొప్పాయిలు, బొప్పాయిలు చాలు, 2 చాలు. కాస్త వంకాయలు. థ్యాంక్ యూ.